ప్లాస్టిక్ బాటిల్స్తో మంచినీళ్ళు తాగటం వల్ల భయంకరమైన మొదటి రోగం ఏంటి? థైరాయిడ్. థైరాయిడ్ అనే రోగం పూర్వం లేదు, ఇప్పుడు ఎక్కువైపోయింది. కారణం ఏంటనుకుంటున్నారు? ఒకటి అల్యూమినియం, రెండు ప్లాస్టిక్. ఈ రెండింటిని విసర్జిస్తే ఆ రోగం సగం పోయేది. కానీ ముదిరిపోయాక ఏం చేయలేము అనుకోండి, అది పక్కన పెట్టండి. అందరూ కుక్కర్లు ఇళ్లల్లో అల్యూమినియం వాడుతున్నారు. అల్యూమినియంలో ఏడాది పాటు అన్నం తిన్న అందరికీ ఈ కంఠం దగ్గర ఉన్న థైరాయిడ్ అనే గ్రంథి పాడైపోతుంది. ఇక అక్కడి నుంచి వాడికి ఒకటే నీరసం, ఒకటే జుట్టు ఊడిపోవడం, ఏ పని చేయలేడు, పొట్ట పెరిగిపోతుంది, నీరసం వస్తుంది, నోట మాట రాదు, ఆయాసపడిపోతాడు. నేను చెప్పిన మాట వినండి. రాగి నెంబర్ 1 ఏంటి? రాగి. మళ్ళీ పులుపు మాత్రం అందులో ఉండకూడదు. రాగిలో సాంబార్లు చారులు కాచకూడదు. అన్నము మామూలు కందిపప్పు ఇలాంటివి అందులో వండుకోండి, లేదా మట్టి పాత్రలో వండండి. పూర్వం కుండల్లో వండుకు తిన్నారు అన్నాన్ని, ఒక్కడికి కూడా వీడి మొహం మండ ఒక రోగం రాలేదు కుండలో వండినంతకాలం. కుండలలో వండుకు తినండి, లేదా రాగిలో తినండి, ఇత్తడైనా పర్వాలేదు. ఇంకా తప్పనిసరి అయితే కాంటు బట్టి అయితే స్టీల్ కొంతవరకు పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అల్యూమినియం వాడకండి, అది విషం. అది థైరాయిడ్ అనే ఒక గ్రంథిని నాశనం చేసి అనారోగ్యం తెస్తోంది. ప్లాస్టిక్ అదొక భూతం, దానివల్లే శరీరం నిర్వీర్యం అయిపోయింది వాళ్ళ. కానీ అందరూ ప్లాస్టిక్ దాంట్లో నీళ్ళే, అందరూ ఈ థైరాయిడ్ అనేటటువంటి రోగానికి గురైన వాళ్ళే. ఇప్పుడైనా మించిపోయింది లేదు కనుక మళ్ళీ ఈ పాత్రలోకి మారిపోండి. ఈ మధ్యన కొంతమంది మారారండి, రాగి గిన్నెలో వండుకోవడము, కుక్కర్లు కూడా రాగి కుక్కర్లు అదేదో కొత్తగా వస్తున్నాయట, మంచి కుక్కర్లో వండుకుంటున్నారు. అప్పుడు కొంత రోగం తగ్గుతుంది. ఇప్పటికే వచ్చేసింది అనుకోండి థైరాయిడ్. క్రమంగా ధనియాలు బాగా వాడండి. నేను చెప్పిన మాట వినండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, సోంపు అని ఉంటుంది భోజనం అయ్యాక. ఈ మూడింటిని ఏం చేస్తారంటే సమపాళ్లల్లో తీసుకోండి, తగుపాళ్లల్లో తీసుకోండి, సమాన తగుపాళ్లల్లో తీసుకోండి. అంటే 100 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు సోంపు. దోరగా, మరీ ఎక్కువ కాకుండా కొంచెం దోరగా వేయించి చల్లారాక పొడుం చేయండి. ఈ పొడుం ఓ సీసాలో పోసుకోండి. రోజు అన్నం తిన్నాక అరచెంచా పొద్దుట, అరచెంచా సాయంత్రం వేసుకోండి. ఒక నెలల తర్వాత చెప్పండి నాకు, మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, థైరాయిడ్ తగ్గిపోతుంది చాలా వరకు. ఈ ధనియాలు, ఈ జీలకర్ర, ఈ సోంపు పొడి వల్ల చాలా లాభం. ఇది ఆయుర్వేదం చెప్పింది. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే అడగంతే ఉచిత సలహాలు ఇవ్వకూడదు కనుక చెప్పలేదు. మీరు ఇప్పుడు ఈ మధ్య చెబుతున్నారు కనుక నాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయట పెడుతున్నారు కనుక రోగ సంపదలన్నీ బయట పెడుతున్నారు, అసలు సంపదలు దాచుకుంటున్నారు బ్యాంకులో. సంపదలు బయటకు చూపించరు, గొలుసులు ఉంగరాలు, రోగ సంపదలు గురువు గారి దగ్గర ప్రదర్శిస్తున్నారు కనుక వాటికి మందు చెప్పవలసి వస్తుంది. అలాగే రోజు ఏం చేస్తారు, రాగిలో మట్టి పాత్రలో వండుకు తినండి. గ్యారంటీగా రోగాలు సగం తగ్గిపోతాయి, నీరసం తగ్గిపోతాయి. అసలు మట్టి పాత్రలు అందుకే మంచిది కదండి. కుండల్లో ఎందుకు వండారు? వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ విశేషాలన్నీ మనకి పురాణాల్లో ఉన్నాయి. ఏ ఏ పాత్రల ప్రమాదం, ఏ ఏ పాత్రలు మంచివో చెప్పారు. రాగి ఇత్తడి పదార్థములు, ఇత్తడి కుండల్లో ఆ పాత్రలో పులుపు ఉండకూడదని చెప్పాడు. అందుకే ఏం చేస్తాం, రాగి గిన్నెలు తోమేటప్పుడు ఆ నిమ్మకాయో చింతపండు పెట్టి తోమితే ఆ పైన పోయి మకిల తలతళలాడిపోతుంది. అందుకని రాగి గిన్నెలో చింతపండుతో తయారు చేసినటువంటి పులుసులు అవి పోయకూడదు. పోస్తే డేంజర్, అది మళ్ళీ కడుపులోకి వెళ్ళకూడదు. ఏమీ తెలియదు, అన్నీ ఎందులో ఏం పోసుకుంటారో తెలియదు, పిచ్చాళ్ళు తయారైపోతున్నారు కలియుగంలో. చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు వంటలు అలా నేర్పేవారు, పెద్దలు నేర్పేవారు ఆ రోజుల్లో. అందుకే అన్ని రకాల ఆరోగ్య పదార్థాలు మన కడుపులోకి వెళ్ళేవి అని నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు.